గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో కూడా తీసుకుంటే ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడొచ్చు కదా. నేను అసెంబ్లీకి వెళ్ళాను, సమస్యల గురించి పోరాడాలనుకున్నాను. దాంతోపాటు కోర్టుకు కూడా చెప్పొచ్చు కదా, నేను అసెంబ్లీకి వెళ్తే నాకు ఒక ప్రతిపక్ష నేతగా మీరు హోదా ఇవ్వకపోయినా ఒక ప్రతిపక్ష ప్రధాన పార్టీగా నాకు ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేదని చెప్పేసి కూడా ఆయనకు కూడా క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఈయన ఈ విషయాలని కోర్టుకి ఏం సంబంధం లేదు, కోర్టుకి చెప్పేది లేదు. వచ్చి కోర్టుకు నోటీస్ ఇస్తుంది, స్పీకర్ పరిశీలిస్తాడు, అది టైం పడుతుంది. బట్ అసెంబ్లీకి వెళ్ళాలని ఎందుకు మొదటి నుంచి నేను కూడా చెప్తున్నాను, పోయినా కూడా ఎందుకు స్వాగతిస్తాను అంటే, అసెంబ్లీకి పోయి మీరు క్వశ్చన్స్ అడగడం లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చేసినప్పుడు వారు అభ్యంతరకరంగా ప్రవర్తించినా లేదా మీకు సమయం ఇకపోయినా అది మీకే ప్లస్ అవుతుంది. వాళ్ళు ఒక గంట సేపు చంద్రబాబు గారు మాట్లాడి, అరగంట మంత్రులు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా విమర్శించి పరుషపరజాలం వాడి ఇట్లాంటి ఏదైనా అవమానించే ప్రయత్నం చేసినా సాంకేతికంగా జగన్మోహన్ రెడ్డి గారి మానసికంగా కొంత ఒత్తిడికి గురి కావచ్చేమో, కానీ ప్రజల్లో నెగిటివ్ వెళ్తుంది ప్రభుత్వానికి. రెండు మైక్ తీసుకున్నట్టు నీ 11 మందే ఉన్నారు కదా అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు అనొచ్చు అసెంబ్లీలో, కానీ ఈకపోతే చూసే సమాజం ఎంటైర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీకి ఆయన లీడర్ కాబట్టి సమయం ఇవ్వండి అని ప్రజలు అడుగుతారు. ఆడవే అడగకపోవచ్చు, ప్రజల్లో ఆ డిమాండ్ వస్తుంది. కాబట్టి అపోజిషన్ లీడర్ గాని వెళ్ళడం, వెళ్ళి వాళ్ళ సమయం ఇవ్వకపోతే ఆ సమయం ఇచ్చిన సమయాల్లో నిరసన తెలియజేయడం, ఇవ్వకపోతే బయట వచ్చి ప్రెస్ మీట్లు అవి పెడితే మరింత గ్లామర్ వస్తుంది, మరింత హుందాతనం వస్తుంది, మరింత పట్టు వస్తుంది జగన్ గారికి. అంటే అసెంబ్లీకి పోవాలి, పోయి మాట్లాడాలి, వాళ్ళు ఇవ్వకపోతే ఇస్తే దాన్ని ఉపయోగించుకోవాలి, ఇవ్వకపోతే నిరసన తెలియజేసి వచ్చి ప్రజల ముందు మాట్లాడాలి. ఇది ఏ ప్రతిపక్షం చేస్తే మంచిది డెమోక్రసీకి. ఆ నిర్ణయం తీసుకుంటే స్వాగతం, దాని తప్పేం లేదు. జగన్మోహన్ రెడ్డిగా ఎదుర్కొనే సత్తా కూడా ఉంది. గతంలో ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా 2014 నుంచి 19 ఆయనకి ప్రతిపక్ష హోదా ఉన్నా కూడా బడ్జెట్ సమావేశం సరిగ్గా టైం లేదు ఆయన. దాంతో ఏం చేశాడు, ఆయన ప్రెస్ క్లబ్ లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టినాడు. ఇంకా బడ్జెట్ లో ఆడారు, సమయం లేదు కాబట్టి నేను మీ దగ్గర వచ్చి మాట్లాడుతున్నాను అని సావధానంగా మాట్లాడినాడు. ఆ తర్వాత సమయం కూడా పెంచారు. బట్ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం, మైక్ అడగడం, ఇవ్వకపోతే నిరసన తెలియజేయడం, ఇచ్చిన సమయం ప్రకారం తన అభిప్రాయం చెప్పడం, ఎవరిని సమయం కోసం నిరసన తెలియజేయడం, బయట వచ్చి మాట్లాడడం, ఇవి చేస్తే ఖచ్చితంగా ప్రజలకి మంచిదే, అధికార పార్టీకి ఒత్తిడి పెరుగుతుంది. ఆ స్ట్రాటజీ మొదటి నుంచి కూడా పాటించాలని కోరుతున్నాం. రేపటి నుంచి కూడా అది పాటిస్తే మంచిది, దాంట్లో ఎవరికే అభ్యంతరం లేదు. ఓకే, అంటే ఇక్కడ గతంలో మనం చూసాము ఆయన హ్యూమిలేషన్కి సంబంధించి, అంటే ఆ 14 నుంచి 19 వరకు చూసుకున్నా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఇబ్బందులు చూసినా కూడా అసెంబ్లీలో చర్చల కంటే కూడా వివాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది మాట్లాడినటువంటి వ్యక్తులు, అంటే ఇప్పుడు హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కానీ వస్తే ఇలాంటి పరిణామాలని ఎదుర్కోవాలి, తప్పదంటారా? జగన్మోహన్ రెడ్డి అవమానాలకు, నిందలకు భయపడే వ్యక్తి అయితే కాదు. అలా భయపడి ఉంటే ఆయన రాజకీయాల్లో ప్రారంభంలో వదిలేస్తుంటాడు. బహుశా వయసులో, అంటే మన వయసులో కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు, సీనియర్ పొలిటీషియన్స్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారో హేమాహేమీలు, వాళ్ళతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుమారుడు వయసు అంతా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పడిన అవమానాలు, అనుమానాలు, నిందలు, ట్రోల్స్ బహుశా ఈ రాష్ట్రంలో ఇంకో రాజకీయ నాయుడు పొందల. ప్రతిపక్షాలు అనొచ్చు ఆయన స్వయంకృతాపరాధం అన్నాడు, కొన్ని అనొచ్చు. ఎనీహౌ ఆయన చాలా నిందలు భరించాడు. అక్కడి నుంచి ఆయన ఎదురు నిలబడ్డాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వెంటనే జైలు, అది పెద్ద రిస్క్, 16 నెలలు జైలు. ఆ తర్వాత ఈ పార్టీ ఉంటుందా పోతుందో తెలియదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలో ఓటమి, ఆ తర్వాత జరిగిన ఎన్నికలో గెలుపు. అంటే 10 ఏళ్ల పాటు ఈ పార్టీ ఉంటుందా పోతుందా? ఎన్ని పార్టీలు, ప్రజారాజ్యం లాంటి పార్టీలు పెట్టి ఒక 6 నెలలకి ఆయన కాంగ్రెస్ లో కలిసిపోయినాడు. ఇట్లాంటి మనం చాలా చూసాం. కానీ అందుకు భిన్నమైన స్వభావం జగన్మోహన్ రెడ్డి గారికి, నిలబడి కొట్లాడి రాజకీయాలు నిలబడ్డాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఉన్నారు కాబట్టి, లేకపోతే ఒకడే ఉన్నాడు కాబట్టి ఆడపోతే అవమానిస్తారు, చులకన చేస్తారని దానికి భయపడే మనస్తత్వం అయితే కాదు. ఎదుర్కొంటాడు, నిలబడతాడు. అలా ఎంత ఎక్కువ చేస్తే అంత జగన్మోహన్ రెడ్డి అంత రాటు జాలుతాడే తప్ప భయపడి ప్రజల్లో కూడా నెగిటివ్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో చులకన మాట్లాడారు అసెంబ్లీ, అది ఖచ్చితంగా ఎవరికి డిసడ్వాంటేజ్, మాట్లాడతారు డిసడ్వాంటేజ్ ఉంది. అధికారంలో ఉన్న వాళ్ళు బాగానే ఉంటుంది, వాళ్ళు కొంత మానసికంగా ఏంటి అవమానిస్తున్నారనే బాధ ఉంటుంది. ఆ బాధ దిగమించుకుంటే అదే ఎన్నికల్లో అస్త్రంగా మారుతుంది. అట్లే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవమానిస్తే వాళ్ళకే నష్టం. కాబట్టి రెండోది, రాజకీయంగా అవమానిస్తే వాళ్ళకి నష్టం. రెండు, ఎదుర్కొనే క్యారెక్టర్ జగన్ది. జగన్ ఏం భయపడి పారిపోయే మనస్తత్వంగా నిలబడతాడు, కలబడతాడు, ఇంకా నేచర్ ఉంది. కానీ దానికి భయపడ్డా ఆయన అసెంబ్లీకి పోతే ఏదో అవమానించేస్తారు, తిడతారు, దానికి భయపడే మనస్తత్వం కాదు. ఆడికి పోతే పెద్ద ప్రయోజనం లేదు అనుకున్నాడేమో, ఏరే మార్గాన్ని ఎంచుకున్నాడు, అది కరెక్ట్ కాదు. బట్
ఆయన భయపడైతే మాత్రం వెళ్ళే ఆపే సంభవం అయితే కాదు, రేపు కూడా వెళ్ళాలనుకుంటే భయపడైతే ఆగడు. అక్కడ అసెంబ్లీ నుంచే ఛాలెంజ్లు చూస్తూ వచ్చాం 2014 నుంచి. అప్పుడు టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో ఛాలెంజ్ చేసి నేను ఇంకా సీఎం అయిన తర్వాత వస్తామని చెప్పేసి ఆయన అనడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనడం, అలాంటి పరిణామాలన్నీ కూడా మనం తరచూ చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి ఛాలెంజ్ చేసే పరిస్థితులు ఏమైనా ఉంటాయేమో కదా? ఖచ్చితంగా అంటే అసెంబ్లీకి ఎగ్గొట్టి ఛాలెంజ్ చేయమని మనం కోరము. బయట ఏంటంటే ఒక ఎండిపోయినప్పుడు ఎవరైనా ఛాలెంజ్ చేస్తారు. అంటే ప్రారంభంలో చేయకూడదు కదా. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే నేను 5 ఏళ్ళు ఇట్నే ఉంటానంటే అది బాగుండదు. చంద్రబాబు గారు కూడా ఒకనొక ఎండి స్టేజ్ లో వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొక ఎండి స్టేజ్ లో పాదయాత్రకి వెళ్ళిపోయాడు. జయలలిత గారు లాంటి వాళ్ళు స్టార్టింగ్ లో వెళ్ళారు. కారణం ఏంటంటే ఆమెని అసెంబ్లీలో చులకన చేశారు, అవమానించారు, చాలా ఇబ్బందికర ప్రవర్తన. అందువల్ల ఆమె తెగించి నిలబడి ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇట్లాంటి కొన్ని ఘటనలు రామారావు గారు కొన్ని సందర్భాలు వెళ్ళారు. ఇవన్నీ అటు ఎమోషనల్ గా ఇవ్వాలంటే కూడా రూల్ ఏం కాదు. కాబట్టి రూల్ ఏం కాదు. అట్లా వెళ్ళిపోతే వాళ్ళ మీద రద్దు చేయమని అప్పుడు కూడా రద్దు చేసి ఉండొచ్చు. జయలలిత గారి సభ్యత్వం రద్దు చేసి ఉండొచ్చు, జగన్ గారి సభ్యత్వం. కానీ ఒక ఎమోషనల్ గా బయటికి ప్రజల్లోకి వెళ్ళి రద్దు చేస్తే మరింత మెజారిటీ గెలిచాడు ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోతుంది. ఆ రీత్యా చూసుకున్నప్పుడు గతం వేరు ఇప్పుడు వేరు. బట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో చూడాలి. ఓకే. సో కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్, సెకి, అదాని, జగన్, ఈ 3 అంశాలు చాలా పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి. అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద జరిగినటువంటి విమర్శలు, దాని మీద జరిగినటువంటి దాడులు, జగన్మోహన్ రెడ్డి మీద వేసిన నిందలు చాలా పెద్ద ఎత్తున ఆయన అవన్నీ చూసుకుంటూ వచ్చాడు. 1700 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు అక్రమంగా అని చెప్పేసి మాట్లాడటము, ఇవన్నీ కూడా మీడియా పరంగా చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ తర్వాత టీడీపీ సంబంధించిన నేతలు మాట్లాడటము, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు తాజాగా డైరెక్ట్గా ఏదైతే ఎలక్షన్స్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశం వాళ్ళే డైరెక్ట్గా చెప్పుకున్నారు, ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించి లాభం చేకూర్చే విధంగానే ఉంటుంది, ఎక్కడా కూడా దాన్ని ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏదో అవినీతి చేసిందని చెప్పేసి అవన్నీ అబద్ధం అని చెప్పేసి కూడా వాళ్ళే మాట్లాడుతున్నారు. సో ఇదంతా ఏదో జస్ట్ బురదేసి కడుక్కోవడానికి చేసినటువంటి వ్యాఖ్యలుగా చూడాలా, లేదంటే ప్రభుత్వానికి సంబంధించి ఉపయోగపడేటువంటి ప్రక్రియగా చూడాలా?